దేశంలో మౌలిక సదుపాయాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ వికసిత భారత్ మిషన్ వల్ల ఈ రంగంలో ప్రగతి మరింత ఊపందుకునే అవకాశం ఉంది. వికసిత్ భారత్ మిషన్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించి అనేక విధాన సంస్కరణలు ప్రకటించారు. ఈ బడ్జెట్లో మౌలిక రంగానికి 11.11 లక్షల కోట్లు కేటాయించగా జీడీపీలో ఇది దాదాపు 3.4% సమానం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం బడ్జెట్ పెరగడం ఇది వరుసగా 4వ సంవత్సరం. దీని ప్రభావం పెట్టుబడుల ఆప్షన్స్ పైన కనిపించింది. ఉదాహరణకు ఈక్విటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టరల్ మ్యూచువల్ ఫండ్ ఒక సంవత్సరంలో సగటున 60% కంటే ఎక్కువ రాబడిచ్చింది. అయితే ఈ ఫండ్స్ అందరికీ సూట్ అవ్వవు. పెట్టుబడిదారులు ఈ సెక్టార్ ఫండ్ కు సంబంధించి తొందరపడకూడదు. మొదట ఉత్పత్తిని అర్థం చేసుకుని ఆపై పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. సెక్టరల్ ఫండ్స్ నిర్దిష్ట రంగానికి చెందిన షేర్లలో 80% వరకు పెట్టుబడి పెట్టే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో బ్యాంకింగ్, ఫార్మస్యూటికల్స్, టెక్నాలజీ వంటి అనేక రంగాలున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల స్టాక్లలో పెట్టుబడి పెట్టే స్కీమ్స్ ను సెక్టరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని పిలుస్తారు. వీటిలో విద్యుత్, రైల్వే, పోర్టుకు సంబంధించిన కంపెనీలు ఉంటాయి. ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని చాలా ప్రోత్సహిస్తోంది. అటువంటి పరిస్థితిలో మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్తో చూసినట్లయితే సెక్టరల్ ఫండ్లు అద్భుతమైన రాబడిని ఇవ్వగలవు. రాబడి గురించి మాట్లాడినట్లయితే ఫిబ్రవరి 28 వరకు సెక్టరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గత ఒక సంవత్సరంలో 62%, 3 సంవత్సరాల్లో 31%, 5 సంవత్సరాల్లో 25% సగటు రాబడినిచ్చాయి. సెక్టరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ని దాని బెంచ్ మార్క్ తో పోల్చి చూస్తే S&P BSE ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ అదే కాలానికి 112%, 40%, 29% చొప్పున అద్భుతమైన రాబడిని ఇచ్చింది. సెక్టరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కి సంబంధించి ఈ ట్రెండ్లు ఇన్వెస్టర్లకు మంచి సంకేతం అని చెప్పాలి. ఇవి ఇన్ఫ్రా సెక్టార్ సానుకూల వృద్ధికి సంకేతంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టరల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి సెక్టరల్ ఫండ్స్ చాలా రిస్క్ తో కూడుకున్నవని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్కీమ్ మొత్తం డబ్బు ఒకే రంగంలో పెట్టుబడి పెడుతుంది. ఫోకస్ కూడా తరచుగా కేవలం కొన్ని కంపెనీలపైనే ఉంటుంది. స్టాక్ మార్కెట్ బాగా పనిచేసినప్పుడు సెక్టరల్ ఫండ్స్ మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ స్టాక్ మార్కెట్ బాగా లేనప్పుడు అవి డిజాస్టర్ గా మారచ్చు. అంటే భారీ నష్టాలను ఫేస్ చేయాల్సి రావచ్చు. కొత్త ఇన్వెస్టర్లు సెక్టరల్ ఫండ్స్ కు దూరంగా ఉండాలని, అయితే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10% వరకు పెట్టుబడి పెట్టొచ్చని ఇన్వెస్టోగ్రఫీ వ్యవస్థాపకురాలు శ్వేతా జైన్ చెప్పారు. ఈ సెక్టర్ పై మంచి నాలెడ్జ్ ఉండి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే సెక్టరల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం బెటర్. సెక్టరల్ ఫండ్స్ పనితీరు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఒకదానితో ఒకటి దగ్గర సంబంధం కలిగి ఉన్నాయని పెట్టుబడిదారులు గుర్తుపెట్టుకోవాలి. సెక్టరల్ ఫండ్ నుండి వచ్చే ఆదాయానికి పన్ను ఎలా విధిస్తారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సెక్టరల్ ఫండ్స్ ఈక్విటీ కేటగిరీలోకి వస్తాయి. ఈక్విటీ ఫండ్ యూనిట్ ను ఒక సంవత్సరం ముందు విక్రయిస్తే దానిపై వచ్చే రాబడిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గా లెక్కిస్తారు. ఈ రాబడిపై 15% పన్ను ఉంటుంది. అలాగే కనీసం ఒక సంవత్సరం తర్వాత ఈక్విటీ ఫండ్ యూనిట్లను విక్రయించడం ద్వారా పొందిన లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు. ఈక్విటీ ఫండ్లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఫ్లాట్గా 10% పన్నుంటుంది. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారుడికి 1 లక్ష కంటే ఎక్కువ లాభం పొందినప్పుడు మాత్రమే పన్ను విధిస్తారు. అంటే 1 లక్ష రూపాయల వరకు ఈక్విటీలో లాభంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. సెక్టరల్ ఫండ్స్ అత్యంత రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో ఒకటి. ఎందుకంటే ఈ ఫండ్లు ప్రత్యేకంగా ఒక రంగంలో పెట్టుబడి పెడతాయి. వీటికి సెక్టార్లలో వైవిధ్యం లేకపోవడం అధిక రిస్క్ కి ప్రధాన కారణమని చెప్పాలి. అనుభవం ఉన్న పాత పెట్టుబడిదారులు మాత్రమే సెక్టరల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి. వారి పోర్ట్ఫోలియోలో 10%కి మించి ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కొత్త ఇన్వెస్టర్ అయితే సెక్టరల్ ఫండ్స్ కు దూరంగా ఉండడమే బెటర్.